ప్రతి రైతు దుకాణం వద్ద యూరియా బత్తాల కోసం గంటల తరబడి వేచి ఉండకుండా ఇంటి వద్దనే యూరియాను బుక్ చేసుకొని తమ యొక్క వీలును చూసుకొని యూరియా బత్తాలు తీసుకొని వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో కొంతమంది రైతులు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకొని తమకు వీలున్నప్పుడు వచ్చే యూరియా బత్తాలను ఇంటికి తీసుకువెళ్ళేవారు. కొంతమంది రైతులు యూరియా బత్తాలు యాప్‌లో బుక్ చేసుకోలేక ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో ఆ యాప్‌ను క్యాన్సెల్ చేయాలని కూడా కొంతమంది రైతులు ధర్నా చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు అదే యాప్‌ను క్రమశిక్షణ రహితంగా ప్రతి ఒక్క రైతుకు డీఏపీ బస్తాలు మరియు ఇతర అడుగుమందు బస్తాలు, యూరియా బస్తాలను యాప్ ద్వారా మాత్రమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కీలక విషయాన్ని అయితే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ అనేది అందుబాటులోకి వస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎలా అప్లై చేసుకోవాలి? ఎలాంటి ఐడీలు మనం ఇక్కడ యూజ్ చేయాలి? ఈ యాప్‌కి యూజ్ చేసినట్టుగానే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి యాప్‌కి యూజ్ చేసినటువంటి ల్యాండ్ మరియు ఆధార్ కార్డ్ యూజ్ చేస్తే సరిపోతుందా? లేదా దీనికి ఫార్మర్ ఐడీ యూజ్ చేయాల్సి వస్తుందా? అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు నేరుగా తమ యొక్క ఇంటి దగ్గర కూర్చొని బుక్ చేసుకొని వారు వీలున్న సమయాన్ని బట్టి దుకాణాల వద్దకు వెళ్లి ఎరువులు తీసుకునే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ని విడుదల చేస్తోంది. ఈ యాప్‌ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6 తర్వాత ప్రారంభించింది అని తెలిసింది. చాలా రాష్ట్రాల్లో ఈ యాప్‌ని యూజ్ చేయకుండా కేవలం కొన్ని నిర్దేశిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ యాప్‌ని పైలట్ ప్రాజెక్ట్‌గా అయితే ఉపయోగించబోతుంది. ఈ యాప్‌ని డెవలప్ చేయడం కోసం ఇప్పటికే రైతులను ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలని అయితే చెప్పింది. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చింది. ఈ యాప్‌ని డెవలప్ చేసిన తర్వాత యూజ్ చేయడం కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్‌ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి అనుసంధానించింది. దీని మూలంగా రాష్ట్రాల వారీగా ఎరువుల వినియోగం ఎంత ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల సబ్సిడీ నిర్వహణ మరియు బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడం కూడా జరుగుతుందన్నమాట. ఇప్పటికే మన రాష్ట్రంలో యూరియా యాప్ అందుబాటులో ఉండడం వల్ల దీన్ని పటిష్టవంతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకే యాప్‌ని అయితే దేశవ్యాప్తంగా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడున్న పాత యాప్ స్థానంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యాప్‌లోకి మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి? మనం ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది చూసుకుంటే ఈ యాప్‌ని మనం ఆధార్ కార్డ్ మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే ఎంటర్ చేసి మనం ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు ఎలాంటి ఎరువులు కావాలో అక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకే యాప్‌లో యూరియా, డీఏపీ మరియు ఇతర అడుగుమందు బస్తాలను ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏ బస్తాలు కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి దుకాణం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ చేసి మీకిక్కడ బుకింగ్ అనేది పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాటింగ్ టైమ్‌లో మీరు వెళ్లి మీ యొక్క బస్తాలను అయితే మీరు తీసుకురావచ్చు. మీకు బుకింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏ దుకాణంలో అయితే ఎరువుల బస్తాలు తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ దుకాణానికి వెళ్లి ఈ క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే స్కాన్ చేసి మీకు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వడంతో పాటు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.